చెప్పండి ఎస్ఐ గారు. ఆ శివాగాడు వాడి మరదలతో కలిసి సంతకం పెట్టడానికి స్టేషన్కి వచ్చాడు మేడం. కావేరితోనా? అవును, వాడి హెల్త్ కండిషన్ కూడా బాలేనట్టుంది. సాయంగా వచ్చింది. అసలు వాడు నడిచే పొజిషన్లో కూడా లేడు. నేను పెట్టిన భయానికి బాబు ఈ పరిస్థితిలో కూడా వణుకుతూ వచ్చాడు. మనతో మామూలుగా ఉండదు. ఎస్ఐ గారు, మీరొక పని చేయాలి. ఆల్రెడీ ఓపెన్ అయిపోయా కదా, ఏ పనైనా ధనం మూలం ఇదం జగత్. చెప్పండి, చేసేద్దాం. స్టేషన్కొచ్చిన కావేరి అక్కడి నుంచి బయటికి రావడానికి వీల్లేదు. సాయంత్రం వరకు అదక్కడే ఉండాలి. మేడం, ఆవిడెలా ఇక్కడ ఉంచడం? బెయిల్ మీద నా శివాగాడిని ఆపడానికే కొత్త కొత్త రూల్స్ కనిపెట్టి మరీ వాడుతున్నాను. అలాంటిది వాడికి సాయంగా వచ్చిన అమ్మాయిని ఎలా ఆపటం? ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా, ఇచ్చేదానికంటే రెట్టింపు ధనం ఇస్తాను. ఇదేమీ మీరు చేయలేని పని కాదు కదా. దాన్నక్కడే ఆపేయండి. క్యాష్ సాయంత్రం తీసుకుందురు గాని. ఓకే మేడం. జానుసీను మేడం, అక్షయ కన్స్ట్రక్షన్ వాళ్లతో మనం టైఅప్ అయ్యి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా. అవును మేడం, 100 crores బిగ్ ప్రాజెక్ట్. ఆ కంపెనీ క్లయింట్స్తో అర్జెంటుగా మీటింగ్ ఉందని చెప్పు. ఇది కంపెనీ చీఫ్ అడ్వైజర్తో పర్సనల్ మీటింగ్ అని మెన్షన్ చెయ్యి. ఓకే మేడం, ఆల్రెడీ 11 o'clockకి మీటింగ్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది కదా. ఓ, అయితే ఇంకా మంచిది. అడ్వైజర్ ప్రాజెక్టుకి సంబంధించి ఏవో ముఖ్యమైన అడ్వైజులు ఇవ్వబోతున్నారు. ఈ మీటింగ్ ఆవిడదే అని మసాలా యాడ్ చేసి చెప్పండి. పిల్లలు 10 నిమిషాల ముందే వచ్చి వాలిపోతారు. కానీ మేడం, మీరు చెప్పిన కావేరి ఇంటెలిజెంట్ కదా. వచ్చిన వాళ్ళని కూడా ఏదో ఒకటి మాయ చేసేసి మార్కులు కొట్టేస్తే మీ పరిస్థితి ఏంటి? అసలది మీటింగ్లో అడుగు పెడితేనే కదా మార్కులు కొట్టేయడానికి. ఇది ప్రియా ఆడించే ఆట. కావేరి లక్ష్యాన్ని అంతం చేసే వేట. చెప్పింది చేయండి. వెళ్ళండి. ఓకే మేడం. ఓకే మేడం. కావేరి, ఇక ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. వచ్చిన వాళ్ల ముందు కంపెనీ పరువు పోతుంది. అర్జున్ బావకి నీ మీదున్న పేషెన్స్ పోతుంది. ఫైనల్ గా నాకున్న నీ పీడ పోతుంది. సార్, సైన్ చేయాలి. ఏంటి డాక్టరు, ఈరోజేంటి పేషెంట్ అవతారంలో వచ్చావు? మంచి పెర్ఫార్మెన్స్ ఉంది నీలో. ఏంది సారు, ఏం మాట్లాడుతుండ్రు? మా బావకి నిజంగానే ఒంట్లో మంచిగా లేదు. చూడండి ఒళ్ళెట్లా కాలిపోతుందో. అవునా? పర్వాలేదు డాక్టరు, ఒంట్లో బాలేకపోయినా సిన్సియర్గా సంతకం పెట్టడానికి వచ్చావు. డాక్టర్ అంటే ఈ మాత్రం డెడికేషన్ ఉండాలి. సార్, త్వరగా సంతకం చేసి వెళ్తాను. అస్సలు ఓపిక లేదు సార్. ఇక్కడికి వచ్చాక ఓపిక లేదంటే కుదరదు డాక్టర్. అయినా ఈ రోజు నీ మీద కేసు పెట్టిన వాళ్ళు స్టేషన్కి వస్తున్నారు. కొన్ని వివరాలు వాళ్ళని మిమ్మల్ని కలిపడిగి పాయింట్స్ నోట్ చేసుకుని కోర్టుకు పంపించాలి. సార్, ఇంకేంటి సార్ రాసుకునేది? ఆల్రెడీ అన్నీ నోట్ చేసుకున్నారు కదా. అందులో మిస్ అయిన పాయింట్స్ బోల్డ్ ఉంటాయి కదా. ఈ మీటింగు వాటి కోసం. సారు, మా బావకి మంచిగా లేదు. గీ టైంలో కూడా స్టేషన్లో ఉండమనుడేంది? మా బావని హాస్పిటల్కి తీసుకుపోవాలి సారు. విశ్రాంతి లేకపోతే
చాలా ప్రమాదం అవుతుంది. మీకు దండం పెడతాను సారు. చూడమ్మా, మీరు స్టేషన్ ముందు పొర్లు దండాలు పెట్టినా, నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకున్నా రూల్స్ ఒప్పుకోవు. ఇరు వర్గాల వారిని కూర్చోబెట్టి విచారణ జరపాలని పైనుంచి ఆర్డర్స్. దానికి ఈ రోజే డేట్ ఫిక్స్ అయింది. అందుకే పనులు మానుకోనైనా వాళ్ళని స్టేషన్కి రమ్మన్నాను. వాళ్ళొచ్చే టైం అయింది. నన్ను కాస్త విసిగించకుండా వెళ్ళి కూర్చోండి. సరే సారు, అట్లా అనుకుర్రు సారు. చూడమ్మా, మీ బావున్నది కండిషన్ బెయిల్ మీద, అంటే షరతులతో కూడిన బెయిల్. జ్వరమున్నా సరే వర్తిస్తాయి. రైటర్ గారు, మీటింగ్ అయిపోయే వరకు సంతకం చేయడానికి వీల్లేదు. ఓకే సార్. సారు, బాబా బాబా, రా బాబా. హలో ఎస్ఐ. మేడం, మీరు చెప్పినట్టే ఆ శివమర్దల్ని బయటికి రాకుండా ఆపాను. సాయంత్రం వరకు అమ్మాయి స్టేషన్లోనే ఉంటుంది. వావ్, గ్రేట్. అంత మ్యాజిక్ ఏం చేసావు? బ్రెయిన్ వాడాను మేడం. ఎమోషనల్ లాక్ చేశాను. మీటింగ్ గురించి ఉండాల్సిందే అని బలవంతంగా ఉంచేశాను. వాణ్ణి ఈ పరిస్థితుల్లో ఆ పిల్ల వదిలి వెళ్ళలేదు కదా. సో సాయంత్రం వరకు వాడు ఇక్కడే, వాడితో పాటు ఆ పిల్ల ఇక్కడే. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? పనైతే మనీ డబుల్ ఇస్తాన్నారు కదా. ఓ, సాయంత్రం పంపిస్తానులేండి. ఉంటాను. ఓకే. కావేరి, ఇంక నా ఆట మొదలైంది. అమూల్య, కావేరి మేడం వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? 11 o'clock క్లయింట్స్తో మీటింగ్ ఉంది కదా. షెడ్యూల్ నిన్నే కదా ఫైనల్ అయింది. అయినా ఇంకా అడ్వైజర్ ఆఫీస్కి రాకపోవడం ఏంటి? నేను ఇప్పుడే కాల్ చేస్తాను మేడం. చెయ్యి, త్వరగా చెయ్యి. ఈరోజు మీటింగ్కి CEO గారు కూడా లేట్గా జాయిన్ అవుతారంట. బట్ ఇన్ టైంలో ఉండాల్సింది మాత్రం చీఫ్ అడ్వైజరే కదా.